హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కత్య కిచెన్. ఈరోజు మనం మునక్కాడ, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయలు వేసుకొని కూర వండుకుందామండి. ఎలా చేసే పద్ధతితో చూద్దాం. ముందుగా కడాయి వెలిగించి నూనె పోసుకోవాలి. దీంట్లో తగినన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందామండి, త్వరగా మగ్గుతాయి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. వేరొక బిన్ని పెట్టుకొని దాంట్లో వేనీళ్ళు వేసుకొని మునక్కాయలు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మునక్కాయలు ఉడికే లోపల వేగుతున్న ఆనియన్స్లోకి టమాటా ప్యూరీ వేసుకుందామండి. 2 టమాటాలైనా కట్ చేసి వేసుకోవాలి. మొత్తం ఇలాగా ఫ్రై చేసుకుందాం. నూనె బయట వచ్చే వరకు ఉల్లిపాయలు టమాటాలు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఆయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుందామండి. పచ్చిరొయ్యల్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈ పచ్చిరొయ్యల్లోకి ఉడకబెట్టుకున్న మునక్కాయలను వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ పచ్చిరొయ్యల కర్రీ రెడీ.